Hello everyone. నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్ KPHP బ్రాంచ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి చాలా మంది మా క్లినిక్స్ కి వస్తూ ఉంటారు. అందులో ఒక 70 to 80% మంది ఎవరో అడ్వైస్ తోటో లేకపోతే సజెషన్ తోటో బయట ఎక్కడన్నా స్కాన్స్ చేయించుకుని రిపోర్ట్ తో పాటు వస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ చూపించి మాకు ఈ స్కానింగ్ లో ఓవరీస్ లో నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పారు. ఇవి ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా అని అడుగుతూ ఉంటారు. సో ఈ నీటి బుడగలు అంటే ఏమిటి అనేది ఒక పెద్ద $1 million క్వశ్చన్. సో దీని గురించి మనం కాస్త డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్ గా ఈ నీటి బుడగలు అనేది ఇది వరకట్లో పేషెంట్స్ కి కొంచెం ఈజీగా అర్థం అవ్వటానికి వాడిన కామన్ టర్మ్ అది నీటి బుడగలు అనేది. అది యూజువల్ గా PCOD అనే ప్రాబ్లం కి ఒక పర్యాయ పదంగా వాడేవాళ్ళు. అంటే PCOD నీటి బుడగలు అంటే ట్రాన్స్లేషన్ అన్నమాట. PCOD అనే ప్రాబ్లం ని ఓవరీస్ లో నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు. అయితే ఈ నీటి బుడగలు అంటే నిజంగా నీటి బుడగలేనా? కాదు. అవి యాక్చువల్ గా మనం స్కానింగ్ లో ఒక ఓవరీని చూసినప్పుడు మనకి చిన్న చిన్నగా బ్లాక్ ఏరియాస్ కనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటి అనంటే ఫాలికల్స్ అని చెప్తాము. ఆ ఫాలికల్స్ లో ఏముంటుంది, ఎగ్స్ ఉంటాయి. సో PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ఫాలికల్స్ నెంబర్ అనేది చాలా ఉంటుంది అనమాట. అంటే ఒక ఓవరీలో మామూలుగా PCOD ప్రాబ్లం లేని వాళ్ళకి, హార్మోన్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఒక ఓవరీలో చూస్తే అరౌండ్ 10 to 13 ఫాలికల్స్ కనిపిస్తాయి. కానీ అదే PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఆ 10 to 13 కి బదులుగా more than 19 or 20 బ్లాక్ ఏరియాస్ లాగా బుడగల్లాగా కనపడుతూ ఉంటాయి అనమాట. దాన్నే PCOD అంటారు. అంతేగాని అవి నిజంగా నీటి బుడగలు కావు. అవి యాక్చువల్ గా ఎగ్స్, అందులో ఎగ్స్ ఉంటాయి. సో PCOD లో ఏమవుతుంది అని అంటే అన్ని ఎగ్స్ ఆ ఇమ్మెచ్యూర్ స్టేట్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి. ఎందుకు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎగ్స్ మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్ స్టేట్ లో అలా అరెస్ట్ అయిపోయి ఉంటాయి. చాలా మంది దీనికి అడుగుతారు ఇంకో క్వశ్చన్, ఇలా బుడగలు ఉన్నాయి కదా, ఈ బుడగలు ఉన్నవి తీసేస్తే ఒకసారి సర్జరీ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా, మాకు సర్జరీ చేసేయండి అని అడుగుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే PCOD ప్రాబ్లం అనేది ఫర్ గాడ్ సేక్ అది ఓవరీలో ప్రాబ్లం కాదు. PCOD అనే ప్రాబ్లం మనకి జీన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన జీన్స్ లో ఉండే ప్రాబ్లం వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయదు. ఆ హార్మోన్ సరిగ్గా పని చేయకపోవడం మూలాన మనకి ఎగ్ గ్రోత్ కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే బ్రెయిన్ నుంచి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తాయో అవి సరిగ్గా రావు. దానివల్ల ఎగ్స్ మెచ్యూర్ అవ్వడం, ఓవులేషన్ అవ్వడం జరగక అలా ఇమ్మెచ్యూర్ స్టేట్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి. మనకి స్కానింగ్ లో అలా కనపడుతుంది. అంటే మనకి జీన్స్ లో వచ్చిన ప్రాబ్లము, ఉన్న ప్రాబ్లము మెటబాలిజం మీద పడి అది మనకి ఓవరీస్ లో కనపడుతుంది. అంతేకాని ఓవరీస్ కాజ్ కాదు PCOD ప్రాబ్లం కి. అండ్ ఆ నీటి బుడగల్ని తీయటం వల్ల PCOD తగ్గిపోతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో కొంతమందికి మాత్రమే ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అది అవుట్డేటెడ్ ప్రొసీజర్. సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేసి బుడగల్ని పగలగొట్టడం అంటారు, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. అది ఇది వరకు ఒక 10-15 years బ్యాక్ PCOD అంటే ఏంటో తెలియని రోజుల్లో, దాని మీద పెద్దగా రీసెర్చ్ లేని రోజుల్లో ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న బోలెడంత రీసెర్చ్ వచ్చింది, ఆ ప్రాబ్లం మీద చాలా ఎవిడెన్స్ వచ్చింది. ఇప్పటి కాలంలో PCOD ప్రాబ్లం కి సర్జరీ చేసి ఆ బుడగల్ని తీసేయడం అనేది సొల్యూషన్ కాదు. అండ్ ఆ సర్జరీ వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్, అంటే మొత్తం ఎగ్స్ అన్ని చచ్చిపోవడం, లేకపోతే ఓవరీకి బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవడం, దాని ద్వారా ఓవరీ ఫెయిల్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీస్ కావాలి అని అంటే డోనార్ ఎగ్స్ కి దానికి వెళ్లాల్సిన అవసరం పడడం అనేది ఛాన్సెస్ ఎక్కువ. సో PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ కంటే కూడా మెయిన్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి, కొంచెం మందులు వాడుకోవాలి. ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి సంబంధించిన మందులు ఉంటాయి, అవి యూజ్ చేయాలి డాక్టర్స్ అడ్వైస్ తోటి. అంతేకాని ప్రాబ్లం పర్మనెంట్ గా సెటిల్ అయిపోతుంది లేకపోతే క్యూర్ అయిపోతుంది అని అనుకుంటూ అనవసరమైన సర్జరీస్ కి వెళ్ళకండి.